కేంద్ర బడ్జెట్ వికసిత్ భారతానికి ఊతం. డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడేతో మరింతగా ఐటీ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కు విరివిగా వస్తున్న డేటా సెంటర్లకి ట్యాక్స్ హాలిడే ప్రకటించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు దృష్టికి నిదర్శనం. కొంతమంది పేటీఎం బ్యాచ్ ఏం సాధించలేదంటున్నారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో చేసే ప్రతి చర్య వెనక ఆయన దూరదృష్టి ఆలోచన తీరు ఉంటుంది. ఆయన ఆలోచనకు అనుగుణంగానే డేటా సెంటర్లకి ట్యాక్స్ హాలిడే ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును నిర్దేశించేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై కుప్పంలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్ ను తీర్చిదిద్దినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత సహకరించేలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎస్ఎంఈలపై ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా బడ్జెట్ ఉంది. 2047 వికసిత్ భారత్ డెవలప్డ్ ఎకానమీగా మారేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఏఏ సహా ఆధునిక సాంకేతికత, తదుపరి స్థాయి సంస్కరణలకు బడ్జెట్ ఊతమిస్తుంది. పునరుత్పాదక విద్యుత్తో పాటు వన్ గ్రిడ్ వన్ నేషన్ దిశగా సహకారం అందిస్తుంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారు. మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం దోహదం చేసేలా బడ్జెట్ ఉంది. హైదరాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఉపయోగం ఉంది. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ హై స్పీడ్ కారిడార్ల ద్వారా అనుసంధానం అవుతాయి. బెంగళూరు, చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు తదితర ప్రాంతాలకు కనెక్టివిటీ వస్తుంది. ఈ 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు ఏపీలోని వివిధ ప్రాంతాలను కవర్ చేస్తాయి. హైదరాబాద్, అమరావతి, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలన్నీ అనుసంధానం అవుతాయి. డెడికేటెడ్ రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ లో ఏపీ కూడా ఉంది. అత్యంత విలువైన ఖనిజాలు వెలికితీసి క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపకరించే అవకాశం ఉంది. ISM 2.0 ద్వారా సెమీకండక్టర్ రంగానికి 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. టెక్స్టైల్ రంగం కూడా వృద్ధి చెందేలా బడ్జెట్ ఉంది. పర్యాటకానికి, హాస్పిటాలిటీకి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. అరకు రీజియన్ అభివృద్ధి అంశాన్ని కేంద్రం బడ్జెట్ లో పెట్టారు. పులికాట్ సరస్సు అభివృద్ధికి కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించారు. ఫ్లెమింగోలు, ఇతర అరుదైన పక్షులకు కూడా ఆ ప్రాంతం అలవాలంగా ఉంటుంది. కోకోనట్, జీడి, కోకో, చందనం లాంటి పంటల అభివృద్ధికి కార్యాచరణ ప్రకటించారు. ఇవన్నీ ఏపీ అభివృద్ధికి మేలు చేసే అంశాలేనని ముఖ్యమంత్రి వివరించారు. డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. భారత్ డేటా సెంటర్ల హబ్ గా తయారవుతుంది. విశాఖకు గూగుల్ సహా వివిధ డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి ఊతమిచ్చేలా ఈ డేటా సెంటర్లు తయారవుతాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. 2047 వరకు ట్యాక్స్ హాలిడే వల్ల డేటా సెంటర్లు పెద్ద ఎత్తున దేశంలోకి విస్తరిస్తాయి. బిల్ గేట్స్ కూడా త్వరలో అమరావతిలో పర్యటించబోతున్నారు. AI, క్వాంటమ్, డేటా సెంటర్స్ లాంటి నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ కు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. లాజిస్టిక్స్ రంగంపై ఏపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. కేంద్ర బడ్జెట్ లో తొలిసారిగా లాజిస్టిక్స్ రంగం అభివృద్ధి గురించి ప్రస్తావించారు. ఈస్ట్ కోస్ట్ కారిడార్ వల్ల లాజిస్టిక్స్ పరంగా గణనీయమైన వృద్ధి నమోదవుతుంది. అంతర్గత జల రవాణా కోసం బడ్జెట్లో నిధులు పెట్టారు. 1000 కిలోమీటర్ల పొడవైన మన తీర ప్రాంతం మొత్తం గణనీయమైన వృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. పట్టణాల అభివృద్ధి, గ్రోత్ సెంటర్లకు నిధులు కేటాయించారు. విశాఖ ఆర్థిక రీజియన్, తిరుపతి గ్రోత్ రీజియన్, అమరావతి రీజియన్లు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కంటైనర్స్ ద్వారా లాజిస్టిక్స్ మరింత వేగవంతం అవుతాయి. రీజనల్ మెడికల్ హబ్స్, ఆయుష్ హబ్స్ ఏర్పాటు కూడా బడ్జెట్లో నిధులు ఇచ్చారు. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుని ఏపీ వృద్ధి చెందే అవకాశం ఉంది. సంజీవని ప్రాజెక్టు ఈ ఏడాదిలో ఓ గేమ్ చేంజర్ గా మారుతుందని సీఎం అన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే విధానం ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. 75% MSMEలకు క్రెడిట్ గ్యారంటీ ఇచ్చేలా కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రం తరపున 20% ఇస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు వెళ్లేలా మరిన్ని సంస్కరణలు రావాలి. ఇప్పటికే GST సంస్కరణలు, కార్మిక సంస్కరణలు వచ్చాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పాలసీలకు వెసులుబాటు కల్పించేలా బడ్జెట్ ఉంది. పూర్వోదయ ద్వారా నిధులు ఇస్తామని బడ్జెట్ లో పెట్టారు. రాయలసీమను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా మేము ప్రయత్నాలు చేస్తాం. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ జిల్లాలో మారబోతున్నాయి. DP వరల్డ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడికి వస్తున్నాయి. పూర్వోదయ ద్వారా నిధులు ఇచ్చేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.